హలో ఫ్రెండ్స్, సాయి శ్రీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు తయారు చేయడం ఎలానో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసి మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసి తెలపగలరు. అనపకాయ కుడుములకు కావలసిన పదార్థాలు: అనపకాయ గింజలు 1 కప్పు, బియ్యపిండి 2 కప్స్, సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ 2 టీ స్పూన్, ఉల్లికాడలు 1 కప్, కొత్తిమీర 1 కప్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 10 తీసుకొని పేస్ట్ చేయాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒలిచిపెట్టుకున్న అనపకాయ గింజలను ఒక బౌల్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి పెట్టుకున్న అనపకాయ గింజల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యపిండిలో ఉడికించి పెట్టుకున్న అనపకాయ గింజలు మరియు ఉల్లికాడలు, తర్వాత కొత్తిమీర, ఇంకా అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కరివేపాకు వేసి కలపాలి. ఈ పదార్థాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసుకోవాలి. తర్వాత పిండిని ఒక చిన్న బాల్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలోకి ఈ విధంగా అమర్చాలి. ఇలా వీటన్నింటిని ఇడ్లీ పాత్రలో అమర్చాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మరిగించాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కమ్మని కుడుములు రెడీ అయినట్లే. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లి నూనెతో తింటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి తెలుపగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.